హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? టుడేస్ వీడియో వచ్చేసి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా ఇప్పటికే. మరి ఈ చిచ్చర పిడుగుల గురించి మీకు సపరేట్గా చెప్పనక్కర్లేదండి. అప్పుడప్పుడు మన వీడియోలో మీ అందరినీ పలకరిస్తూ ఉంటారు కదా, మా సిస్టర్ వాళ్ళ పిల్లలండి. మొన్న ప్రతిష్టకి మా అమ్మ వాళ్ళ ఇంట్లో అందరం మీట్ అయ్యాము. అప్పుడు సరదాగా మేము జస్ట్ ఫర్ ఫన్ కోసమే అండి ఈ వీడియో వచ్చి. సరదాగా వీళ్ళ ముగ్గురికి డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేశాము. మీరు కూడా చూసేయండి, సరదాగా షేర్ చేస్తున్నాను. Hi, my name is Tanush. Hi, this is Tanvita. Hi, this is Aruhi. విన్నారు కదండి, తనుష్, తన్వి, ఆరోహి వీళ్ళ ముగ్గురికి డ్రాయింగ్ కాంపిటీషన్ అనేది పెడుతున్నాము. మీరు కూడా చూసేయండి. ఓన్లీ 15 మినిట్స్ మీకు టైం ఇస్తున్నాము. 15 మినిట్స్లో మీకు నచ్చిన డ్రాయింగ్ మీకు ఏదనిపిస్తే అది చక్కగా వేసేయండి. ఓకేనా? ఓకేనా? ఓన్లీ 15 మినిట్స్ మాత్రమే మీకు టైము. Okay. స్టార్ట్. చూడండి ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారో. ఏదో స్కూల్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా ఎగ్జామ్ రాస్తారో అదేవిధంగా చక్కగా వేస్తున్నారు. అప్పుడే 2 మినిట్స్ అయిపోయింది. ఫస్ట్ 2 మినిట్స్లో ప్రోగ్రెస్ ఇదండి. ఆ రోజు వచ్చేసి కొంచెం అరేంజ్ చేసింది, మళ్ళీ స్టార్ట్ చేసేసింది. చూద్దాం ఎవరు విన్ అవుతారు. వావ్ తనుష్, నువ్వు ఫాస్ట్గా ఉన్నావు. ఇక్కడైతే వీళ్ళ కాన్సన్ట్రేషన్ ఏ లెవెల్లో ఉందో చెక్ చేద్దామని ఎంత డిస్టర్బ్ చేసినా మీకు మీరే మాకు మేమే అన్న లెవెల్లో, మీ డిస్టర్బెన్స్ మీది, మా డ్రాయింగ్ మాది అన్న లెవెల్లో చక్కగా వేసేస్తున్నారండి. కొంచెం కూడా తల పైకెత్తకుండా అటు ఇటు తిప్పకుండా. యాక్చువల్గా అయితే మేము కావాలని ఈ కాంపిటీషన్ కండక్ట్ చేయలేదండి. వీళ్ళ అల్లరికి కాస్త కొంచెం సేపు అయినా బ్రేక్ వేద్దామని ఇలా డ్రాయింగ్ కాంపిటీషన్ అనగానే ఓకే ఓకే అని చెప్పేశారండి. కానీ ఇది ఒక మంచి ఐడియా అనిపించిందండి. చాలా బాగా వర్కౌట్ అయింది. వీళ్ళ అల్లరికి కాస్త బ్రేక్ పడింది. అంటే పిల్లలు అల్లరి చేయకూడదని కాదండి, అల్లరి చేస్తేనే బాగుంటారు. బట్ కానీ సమ్ టైమ్స్ మనకు కూడా విసుగ్గా అనిపించకూడదు కదా. అలా ఎక్కువ అల్లరి శృతి మించినప్పుడు ఇలా ట్రై చేయండి. మీరు కూడా వాళ్ళకి నచ్చిన వాటిలోకి కొంచెం ఎంకరేజ్ చేయండి, కొంచెం ఓపికతో. చాలా ఇంట్రెస్ట్గా చక్కగా వేస్తున్నారండి. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా మనమేమీ ముందు ఏమీ చెప్పకుండా జస్ట్ ఇలా రండి మీరు కూర్చోండి, మీకు ఒక గేమ్ కండక్ట్ చేస్తామని చెప్పి కూర్చొని ఒక 3 పేపర్స్ ఇచ్చేసి మీకు నచ్చిన డ్రాయింగ్ వేయండి అని ఒక టైం లిమిట్ పెట్టి దాని లోపల ఎవరు వేస్తే వాళ్ళు విన్ అవుతారు అని చెప్పి వాళ్ళు వేస్తున్నారు. చూడండి, నాకైతే చాలా బాగా అనిపించిందండి. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా చక్కగా వేస్తున్నారు డ్రాయింగ్ని. చిన్న చిన్న పిల్లలు కదండి, సూపర్గా వేశారు అని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా, వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా బాగా వేశారు నీట్గా. ఇక్కడ వచ్చేసి తనుష్ ఫినిష్ చేస్తాడండి తన డ్రాయింగ్ని. Tanvita is also completed.
ఇంకా ఆరోహి బ్యాలెన్స్ ఉంది. తనుష్ డెకరేట్ చేస్తున్నాడంట, ఇంకా అయిపోయింది కానీ మొత్తం డెకరేట్ చేయటం కొంచెం బ్యాలెన్స్ ఉందని చెప్తున్నాడు. ఆరోహి కూడా ఇంకా ఏదో డ్రా చేస్తుంది, కలరింగ్. మొత్తం డెకరేషన్తో సహా మొత్తం తన్వితాదైతే ఫస్ట్ ఫినిష్ చేసేసింది. మొత్తం ఫినిష్ చేసేసిందంట, డ్యాన్స్ వేస్తుంది హుషారుగా. ఆరోహి ఫినిష్ చేసేసిందంట, చూపిస్తుంది. ఇక్కడ తన్విత కూడా చూపిస్తుంది. ఇంకా తనుష్ డెకరేషన్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా ఓన్లీ 2 మినిట్సే మిగిలింది. ఇప్పుడు ఆరోహి తన డ్రాయింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, విందాము. ఏం వేసిందో, ఏం డ్రా చేసిందో అది. ఆరోహి చెప్పమ్మా. Sky, this is rain. This is tree. This is grass. This is house. ఓకే. This is girl. Umbrella. Touch. ఇంకేంటి? ఇది స్కైయా? Yeah. This is 2 smileys. 2 స్మైలీస్ అంట. నెక్స్ట్ అదంట ఏంటి? ఫినిష్ చేసేసావా? ఈ లైన్స్ ఏంటి? ఈ లైన్స్ గీసావు అవేంటి? రెయిన్ పడుతుందా? ఇదేంటి? నీ నేమా? Yeah. ఆరోహి నేమ్ రాసిందండి. ఇక్కడే ట్రీ వేసింది చక్కగా. ఇక్కడ హౌస్ బొమ్మ. ఇక్కడ ఒక గర్ల్ అంబ్రెల్లా పట్టుకుందంట, చెప్తుంది. ఇదంతా గ్రాస్ అంట. గ్రీన్ కలర్ లో ఒక మనకి రోడ్ ఉంటుంది కదా, అది మెలకలుగా వేసింది, చక్కగా వేసింది. హౌస్ కూడా సూపర్ గా వేసింది. అది శాండ్ అంటండి. దిస్ ఈజ్ శాండ్ అని చెప్తుంది ఆరోహి. సూపర్ గా వేసింది కదా. దిస్ ఈజ్ ఆరోహిస్ డ్రాయింగ్. చాలా బాగా వేసిందండి. ఎన్ని మార్కులు ఇద్దాం మీరు కూడా చెప్పండి ఆరోహి డ్రాయింగ్ కి. నేనైతే 10/10 ఇస్తున్నాను. తన ఏజ్లో ఇంత చక్కగా నీకు నచ్చిన డ్రాయింగ్ వెయ్యి అనగానే మనం ఇచ్చిన టైం లిమిట్ లోపే కంప్లీట్ చేసేసిందండి. ఎంతో చక్కగా వేసింది. నెక్స్ట్ తన్విత డ్రాయింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అది విందాము. Hi, I am Tanvita. నీ డ్రాయింగ్ ఏం వేసావు, ఏంటి చెప్పమ్మా, వివరించు. One uncle, one boy, and one house, one tree, one horse, rain, and clouds. వావ్, వెరీ గుడ్. చాలా నీట్గా వేసిందండి డ్రాయింగ్. చూడండి, ఒక్క సైడ్కి ఒక్క గీత కూడా ఏది లేకుండా ఎంతో నీట్గా వేసింది డ్రాయింగ్ అనేది. ఇదంతా క్లౌడ్స్ అంట, రెయిన్ పడుతుంది. కింద తన నేమ్, మై నేమ్ ఈజ్ తన్విత అని రాసింది. ఇక్కడ అంకుల్ వాళ్ళ బాబు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఇక్కడ రాసింది. హౌస్, ట్రీ, ఇవన్నీ హార్ట్ సింబల్స్ వేసింది. ఇది రోడ్డా? Yes, that is road. దట్ ఈజ్ రోడ్. చాలా చక్కగా వేసిందండి. దీనికి ఎన్ని మార్కులు ఇద్దాము? నేను కూడా 10/10 ఇస్తున్నాను. తిన ఏజ్కి చాలా చక్కగా వేసింది, సూపర్గా వేసిందండి. నీట్గా, ముందు నీట్నెస్ ఉందండి చాలా చక్కగా. ఓకే, నెక్స్ట్ తనుష్ది కూడా కంప్లీట్ అయిపోయింది. Hi, my name is Tanush. Today I am going to tell about my drawing. This is good land. This is bad land. We should save trees all anyway. We should plant more plants. And we should not pollute water. We should not cut trees. The first part is good life. The second plant is not good for our life. చాలా చక్కగా వేసాడండి. ఎంత మీనింగ్ ఉందో కదా ఈ ప్రాజెక్ట్లో. ఇది వచ్చేసి గుడ్ ల్యాండ్ అంట, ఇది వచ్చేసి బ్యాడ్ ల్యాండ్. అంటే మనకి ఏరియా వచ్చేసి ఇది పొల్యూట్ అయిన ఏరియా, ఇది పొల్యూట్ కాకుండా ఉన్న ఏరియా అంటండి. ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్కి
ఎంత అవసరమో ఈ చిన్ని డ్రాయింగ్లో తెలిపాడు కదా తనుష్. ఇంకా పాయింట్స్తో సహా చక్కగా వివరించాడు. ఇది ఫ్యాక్టరీ అంటండి. ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే పొల్యూషను ఇదంతా రావటం వల్ల పొల్యూట్ అయితే ఇలా ఏరియా ఇలా అవుతుందంట డర్టీ వాటర్తో. ఇంకా గ్రీనరీ చెట్లు అవన్నీ ఉన్న ఏరియా వచ్చేసి ఇంత స్వచ్ఛంగా ఉంటుందంటండి. ఎంతో చక్కగా వేశాడు కదా, చక్కగా ఇంకా వివరించాడు. మళ్ళీ ఎట్ ఏ టైం కూడా ఇంగ్లీష్లో రాశాడు, పాయింట్స్ వైజ్గా రాశాడు నీట్గా చక్కగా బాగా వేశాడు. ఎన్ని పాయింట్స్ ఇవ్వాలి? తనుష్ కూడా 10/10 ఇస్తున్నాను. ఇక్కడ వీడు చూడండి తనుష్, వాళ్ళ ఇంగ్లీష్ టీచర్ ఇచ్చిన ప్రాజెక్ట్ని హాలిడేస్లో కంప్లీట్ చేసుకురమ్మంటే ఇక్కడే కంప్లీట్ చేసేసాడు వాడు. ఎంత వీడి తెలివికి జోహార్లు అనిపించింది. అయితే కొసమెరుపు ఏంటంటే ఊరెళ్ళేటప్పుడు ఆ ప్రాజెక్ట్ పేపర్ని మర్చిపోయాడు. చాలా నవ్వొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నా డ్రాయింగ్ నచ్చిందైతే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా డ్రాయింగ్ నచ్చిందా మీకు అయితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా డ్రాయింగ్ నచ్చినట్టయితే ఈ డ్రాయింగ్ నాది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా నేను ఇస్తాను. కూడా బాగా వర్కౌట్ అయింది ఈ ఐడియా. మీరు కూడా ట్రై చేయండి, ఈసారి ఎప్పుడైనా డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.